రేఖల శ్రీనివాస్ గారు ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నా కూడా వ్యవసాయం ఎందుకు చేస్తున్నారంటే ఏం చెప్తారు? నేను ముందుగానే చెప్పిన కిరణ్ సార్ ఏమని చెప్పిన వ్యవసాయము బల్రు ఆవులు పాల ఇంత ముందుకు నేను చెప్పిన నేను కూలి పని కంచెలు చేసిన చెప్తా. ఎందుకంటే మనకు వచ్చిన పని ఫస్ట్ చేసుకోవాలి. రియల్ ఎస్టేటు ఏదో కంపెనీ టైం కాదు, పోయి వస్తాను ఏదో పొద్దుగాల 9 గంటలకు పోయి సాయంత్రం 5 గంటలకు వస్తాను. ఏ టైంలో చేసుకోవచ్చు, రోజు ఉండే పని కూడా కాదు రియల్ ఎస్టేట్. ఏదో ఆ మాసొక్క పొన్నానుకో నడుస్తుంటాయి ఆ వ్యవహారాలు. ఈ మాది ఏదైతే మిల్క్ డైరీ ఉందనుకో, పశుపోషణ అనేది పెంచితే మనకు మంచిది. అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తున్నారు అనేది నలుగురిని అమ్ముతారు పాలు ఒక 70-80 లీటర్లు. అంటే చుట్టుపక్కల గ్రామాలకు అమ్ముతారు లేదా పట్టణం? లేదు పట్టణం కాదు, డైరీ వస్తుంది తీసుకెళ్తుంది. వ్యాన్ ఒక ఆటో వస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల డైరీస్ ఉంటాయి, అందులో మన డైరీ కార్డు కూడా వస్తుంది, వచ్చి తీసుకెళ్తాయి, కలెక్ట్ చేసుకొని పోతాయి. నియోజకవర్గంలో పైలశేఖర్ రెడ్డి ఓడిపోవడానికి గల కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? వాస్తవానికి పైలశేఖర్ రెడ్డి మేము ఒక్కటే అనుకున్నాం, ఏదైతే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు సపోజ్ ఓడిపోవద్దు, ఓడిపోయినా కూడా పైలశేఖర్ రెడ్డి ఒక్కటి గెలుస్తాడనేది మాకంతా తెలుసు. ఎందుకంటే పైలశేఖర్ రెడ్డి అనేటోడు ఒక నరం లేని నాలిక లాంటి వ్యక్తి. పైలశేఖర్ రెడ్డి అంటే మచ్చలేని వ్యక్తి. పైలశేఖర్ రెడ్డి అంటే ఒక ఆపద వస్తే ఆదుకున్న వ్యక్తి. ఒక పైలశేఖర్ రెడ్డి అంటే ఆపదలో ఒక రాత్రి అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ ఆ అర్ధరాత్రి తన పిల్లలను భార్య పిల్లలను వదిలిపెట్టి ఆ రాత్రి కూడా ఒక గన్మెన్ సాయం లేకుండా కూడా వచ్చి కాన్ఫరెన్స్లో ఆ ఆపద వచ్చిన వ్యక్తి దగ్గరికి వచ్చి చుట్టాల కట్టే ముందుగా వచ్చుకుని కూర్చున్న వ్యక్తి. ఏమైందో ఏమో అర్థం కాలే కానీ వాస్తవానికి పైలశేఖర్ రెడ్డి ఓడిపోవడానికి కారణం అనేది ఎతికినా కానీ దొరకలేదు. పార్టీ మీద వ్యతిరేకతనా, లేకపోతే పార్టీ మీద ఉందా వ్యతిరేకతనా, లేకపోతే పార్టీ మీద వ్యతిరేకత ఉంటే హైదరాబాద్లో ఒక్క సీటు కూడా గెలవకపోతుండే, ఎందుకు ఈ రూరల్రా ఈ విధంగా ఇబ్బంది పడ్డది అనేది కూడా అర్థమైతలేదు. పక్క గాలి కూడా ఇక్కడ కొట్టింది అయింది. ఆలేళ్ళ మొత్తం కాంగ్రెస్ బీల్ రైలే అంటుంటే అదే బీల్ రైలే గాలి వచ్చి ఇక్కడ పడి శేఖర్ రెడ్డి సార్ మీద పడ్డదని అర్థమైతలేదు. కానీ శేఖర్ రెడ్డి సార్ అనేటోడు ఓడిపోయే క్యాండిడేట్ కాదు. ఓడిపోయినా కానీ ఈ రోజు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నియోజకవర్గంలో ఏమంటారు అంటే పైలశేఖర్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి ఈరోజు ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేసి చుట్టుపక్కల గ్రామాల్లో నియోజకవర్గంలో కొంతమంది అంటున్నారు. అది వాస్తవేనా? వాస్తవానికి అనేటోళ్ళు అంటుండొచ్చు, ఎసోటోళ్ళు అంటారు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ అయితే అనగలుగుతారు. ఎందుకంటే అధికారం లేక పాపం 10-15 ఏళ్ళ సంగతి కొట్టుకదస్తారు వాళ్ళు. ఏం లేక అధికారం ఉంటే కూడా వచ్చేది లేదు. ప్రతిపక్ష పార్టీలు ఉంటేనే పని ఎక్కువ చేయగలుగుతాం, క్వశ్చన్స్ ఎక్కువ చేయగలుగుతాం. రేపు పొద్దుగాల మేము ప్రజల గురించి పని చేయలేకపోతే అధికార పార్టీలు ఉంటే ఏమైతే తెలుసా, ఒకసారి ప్రతిపక్షం ఉండాలి, ఒకసారి అధికార పార్టీ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే అధికార పార్టీలు ఉన్నప్పుడు ప్రతి ఒక్క పని నేను చేస్తానే చెప్పాలి. ప్రతిపక్ష పార్టీలు ఉంటే ప్రతి ఒక్కటి మనం చేసేంత వరకు చేస్తాం, ఆ తర్వాత అర్థం చెప్పిస్తాం. ఆ పద్ధతిలో చేస్తుంటాము. వాస్తవానికి పైలశేఖర్ రెడ్డి ఓడిపోయే క్యాండిడేట్ కాదు, నెక్స్ట్ పైలశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే. ఇక్కడ ఎంపీ ఎన్నికలు చూసుకుంటే ప్రస్తుతం మీరు నల్గొండ జిల్లాలో కుర్మ సంఘ నాయకులు కొనసాగుతున్నారు. మీ కుర్మ సంఘానికి చెందినటువంటి ఎంపీ క్యాండిడేట్ కేవం మల్లేష్ను ఎందుకు మీరు గెలిపించుకోలేకపోయారు? కిరణ్ సార్, ఇలా 2 సందర్భాలు ఉన్నాయి. బీసీ వ్యక్తులు ఇద్దరు ఇక్కడ పోటీ చేశారు. బూర నర్సయ్య గౌడ్ డాక్టర్ సార్ పోటీ చేసిండు, క్యామ మల్లేశం పోటీ చేసిండు, అండ్ ఆడ కిరణ్ కుమార్ రెడ్డి సార్ పోటీ చేసిండు. కిరణ్ కుమార్ రెడ్డి సార్ పోటీ చేసే అధికార పార్టీ సామాజిక వర్గంతో ఎక్కువ లీడ్ అయ్యి 11 మంది ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి, ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీ కాన్సెన్స్ సంబంధించిన వాళ్ళు ఒకరు ఉన్నారు. ఒకరున్నా కానీ వాస్తవానికి జనగామ ఆ లాస్ట్ బార్డర్ అయిపోయింది మనకు. ఈ 2 బీసీ వర్గాలు ఏదైతే మనకు ఇక్కడ నిలబడ్డారో ఆ 2 బీసీ వర్గాలు ఉన్న బీసీ వర్గం మొత్తం చీల్చుకపోయినాయి ఓట్లు. ఒక వర్గానికి సంబంధించిన ఓట్లు అక్కడ పడ్డాయి. ఒక వర్గం కుర్మ, ఇంకో వర్గం గౌడ అనేసి చీల్చుకుపోయినాయి. గొల్ల కుర్మ ఒక వర్గం, 2,40,000 ఓట్లు ఉన్నాయి. అందులో సరే కొంతమంది పార్టీలు చూస్తుంటారు, కొంతమంది క్యాస్ట్ ఫీలింగ్ చూస్తుంటారు. క్యాస్ట్ ఫీలింగ్ తక్కువ చూస్తుంటుండొచ్చు, ఎందుకంటే ఆ పద్ధతిలో వచ్చేసే వరకల కాంగ్రెస్ పార్టీకి ఈ కంచెలు కూడా అక్కడ ఓట్లు పోయినాయి. సేమ్ అదే కనుక ఈరోజు బీసీ వర్గంలో ఈరోజు క్యామ మల్లేశం గారికి బీసీ వర్గం నుంచి ఒక్కరికే భువనగిరి కాన్ఫరెన్స్లో సీటు వస్తే ఏ పార్టీ అయినా సరే బూరనరసయ్య ఎఫెక్ట్ బీఆర్ఎస్ మీద పడిందా? 100% పడుతుంది. బీజేపీకి బూరనరసయ్య పేరుతోటి ఆడ ఓట్లు వచ్చినాయి, కానీ బీజేపీకి ఎక్కడి ఓట్లు మొన్న అసెంబ్లీ కాన్ఫరెన్స్లో బీజేపీకి మన గూడూరు నారాయణ రెడ్డి లేబడితే 10,000 ఓట్లు వచ్చినాయి. 7 కాన్ఫరెన్స్లకు సంబంధించిన ఓట్లు లేబడితే 70,000, దాని 140,000
కానీ 3,40,000 ఓట్లు వచ్చినాయి ఈరోజు బూర నరసయ్య గౌడ్కు మాజీ ఎంపీ గారికి. ఎక్కడి ఆ ఓట్లు 3,40,000 ఓట్లు చిల్లర అవి వచ్చినాయి. ఇప్పుడు ఈడ 2,40,000 చిల్లర ఇవి వచ్చినాయి. అవి కలిస్తే 6 lakhs ఓట్లు కదా. మరి బీసీ సామాజిక వర్గం గెలవకుంటే ఎవరు గెలుస్తారు?